నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉమ్మడి కడప జిల్లాలో పెరుగుతున్న వైసీపీ ఒత్తిడి వాలంటీర్లపైన చాలా దారుణంగా ఉంటుంది. ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం మీద 10,675 మంది వాలంటీర్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 575 మంది రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలంతా కూడా వారిని రాజీనామా చేసి ప్రచారాలకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవైపు వారు చెయ్యమన్నా కూడా వారి మీద ఒత్తిడి పెంచి మరి రాజీనామాలు చేపించి ప్రచారాలకు తీసుకెళ్లే పథంలో జరుగుతుంది ఉమ్మడి కడప జిల్లాలో. మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా కిరణ్ గారితో ఇవాళ చర్చిద్దాం. నమస్తే అండి. నమస్తే. ఉమ్మడి కడప జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వాలంటీర్ల పైన చూస్తున్నటువంటి ఈ ప్రెషర్ ఏదైతే ఉందో, వైసీపీ దాడులు కానీ వైసీపీ ఒత్తిడి ఏదైతే ఉందో వాళ్ళు సహించలేకపోతున్నారు. వాలంటీర్లంతా లబోదెబం అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా ఈ వైసీపీ నాయకులు తమ అధికార బలాన్ని చూపించి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పనిచేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నా కూడా ఇప్పుడు వాలంటీర్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎందుకంటే ఉగాది రోజు ప్రతి ఒక్క వాలంటీర్కి టీడీపీ అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిన తర్వాత ప్రతి ఒక్క వాలంటీర్ కూడా బాబు గారిని నమ్ముకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి వాళ్ళైతే పక్కా ప్లాన్ ప్రకారం రెడీగా ఉన్నమాట వాస్తవం నేనైతే చెప్పగలను. వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేస్తూనే ఉంటారు. ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వీళ్ళ అరాచకాలు ఏ ఒక్కటి కూడా తగ్గట్లేదు అనే మాట వాస్తవం. ఇప్పుడు ఎందుకు వాలంటీర్ల మీద పడ్డారంటారు? అసలు ఇప్పుడు మొత్తం దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ డేటా కూడా తెలుసు వాళ్ళకి, ఎవరు టీడీపీ ఎవరు వైసీపీ ఎవరు మొత్తం వీళ్ళే. ఇంక వీళ్ళు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విధంగా వీళ్ళ చేత వర్క్ చేయించిన మాట వాస్తవం. అంటే వైసీపీ కార్యకర్తలు తక్కువ అవ్వడం వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాబట్టి ఇంక వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయలేదు అంటే మీకు పథకాలు రావు, ఈ ఒక్కటి అమ్మఒడి రాదు, ఇవన్నీ చెప్పటం తప్పితే చేసేది ఏం లేదు. వాలంటీర్లో కూడా పూర్తిగా మార్పు వచ్చిన మాట వాస్తవం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చేసే మోసాలకి ఇంకా బలయ్యే పరిస్థితిలో వాలంటీర్లు లేరు. వీళ్ళేందంటే ఒకరిద్దరు వాలంటీర్ని చంపేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆత్మలతో వచ్చేవాళ్ళు కాబట్టి దీనికైనా సిద్ధంగా ఉన్నారు అనే మాట వాస్తవం. జనరల్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలకి విరుద్ధంగా దాన్ని దాటి వీళ్ళు చేయడమే చాలా పెద్ద తప్పు. పైగా ఇప్పుడు వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా మానేయడం కానీ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు తప్పుకోవడం జరుగుతుంది. పోనీ కొంతమంది రాజీనామా చేశారు, కానీ రాజీనామా చేస్తూ అయిపోయింది. వైసీపీకి వాళ్ళకి సంబంధం లేదు. బట్ స్టిల్ వాళ్ళని ప్రచారాలకు వాడుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అది ఇంకో కేసు అవుతుంది. ప్రచారానికి వాడుకుంటే టీడీపీ కనుక కంప్లైంట్ ఇస్తే అది ఇంకో కేసు యాడ్ అవుతుంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ చెప్పినా కూడా వాళ్ళు వింటలా. వాలంటీర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదు అని చెప్పిన తర్వాత వీళ్ళైతే వీళ్ళ అధికార మదాన్ని చూపిస్తున్నారు. ఇలా రౌడీజాన్ని ఏదన్నా కానీ వీటన్నిటికీ తొందరలోనే పులి స్టాప్ పడుతుంది అని మాత్రం నేనైతే చెప్పగలను. వాలంటీర్లో పూర్తిగా మార్పు వచ్చిన మాట వాస్తవం. ఈసారి అయితే టీడీపీ గెలవటం, చంద్రబాబు గారు సీఎం అవడం అనేది కంపల్సరీగా జరుగుతుంది మాట వాస్తవం. కడప జిల్లాలో ఇప్పుడు కొత్తగా కూడా ఎంపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉన్న విషయం మీకు తెలిసిందే కదా. అభిషేక్ రెడ్డి అంటున్నారు, భారతి రెడ్డి అంటున్నారు. అసలు అవినాష్ రెడ్డిని తప్పించి వీళ్ళందరినీ కూడా తీసుకురావడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకచోటే కాదు, గుంటూరులో కూడా ఇప్పుడు విడుదల రజని వెస్ట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ గుంటూరు 2గా ప్రకటించి తర్వాత ఇప్పుడు కిల్లార్ రోసయ్య ఎంపీగా వస్తాను అని చెప్పి తర్వాత నా వల్ల కాదు, నేను గెలవలేను, నాకే డబ్బులు లేవు అని చెప్పిన తర్వాత విడతల రజనీని గుంటూరు ఎంపీగా వేయటం కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజు వాడు ఇప్పుడు గుంటూరు ఎంపీ సీటు అడుగుతున్నమాట కూడా వాస్తవాన్ని నేనైతే చెప్పగలను. సోము వీర్రాజు బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ అయితే అక్కడ సీట్ రాలే అతనికి.
అందుకని పోతుల మహేష్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చింది వాడే. ఈ బోకర్ పనులు చేసిందంతా సోము వీర్రాజు. అన్నీ వాస్తవాలు. అది పరిస్థితి. పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులను మార్చి కొత్త వాళ్ళని తీసుకురావడం చూస్తూ ఉంటే వాళ్ళకే అనిపిస్తుందా అంటే వీళ్ళు ఉంటే ఇక్కడ గెలవరు అనేసి అలా మార్చడం జరుగుతుందంటారా? పొత్తులో భాగంగా కొంతమందికి సీట్లు రాక అలాంటి వాళ్ళని పట్టుకొని సోము వీర్రాజు ఇలాంటి బోకర్ పనులు చేస్తున్నమాట వాస్తవం. డబ్బు కోసం. ఎవరు అసలు ఈ సోము వీర్రాజు? బీజేపీలో పనికిరాని క్యాండిడేట్. అంటే అంతకు ముందు బీజేపీ కన్నా ముందు అసలు ఏంటి ఇతని క్యారెక్టర్? టీడీపీలో ఒకసారి ఎమ్మెల్సీగా కూడా చేశాడు. బాబు గారిని నమ్ముకొని బాబు గారిని తిట్టడం కానీ, రాజధాని రైతుల్ని తిట్టడం కానీ, ఈయన వస్తే ఇంతకుముందు ఒకడిని కొలకపూడి శ్రీనివాస్ గారు అని చెప్పు తీసుకుని కొట్టారు ఛానల్లో. అదేవిధంగా ఈయన్ని సోము వీర్రాజు గారిని ఆ చెప్పు దెబ్బలు తిన్న వాడిని ఈసారి రాజధాని వస్తే మాత్రం అక్కడే పాతి పెడతారు అన్నమాట వాస్తవం. అది పరిస్థితి. సో ఇదండి పరిస్థితి. అయితే అనుకూలంగా లేదని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అక్కడ వాళ్ళకి ఏ విధంగానే అనుకూలంగా మార్చుకోవాలని ఒకవైపు నేతల్ని అభ్యర్థులని మార్చడం జరుగుతూ ఉంది. మరోవైపు వాలంటీర్ల పైన ఒత్తిడి పెంచి వాళ్ళని రాజీనామాలు చేయించి ప్రచారాలకు తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది.